టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ మధ్య వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కాస్త రీ రిలీజ్ల జోరు తగ్గిందని అనుకుంటున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన ఇంద్రా సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం పెద్దగా క్వాలిటీ లేకుండానే వచ్చాయి. 4K రెజల్యూషన్, అత్యాధునిక సౌండ్తో అంటూ కొన్ని సినిమాలు నాసిరకం క్వాలిటీతో వచ్చాయి. కానీ ఇంద్రా సినిమా మాత్రం పిక్చర్స్ క్వాలిటీతో పాటు సౌండ్ క్వాలిటీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ పాత సినిమా ఇంత క్వాలిటీగా లేదు అనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో ఇంద్రా సినిమాను థియేటర్లో చూసిన వారు రీ రిలీజ్లో థియేటర్లో చూసిన వారు ఆశ్చర్యపోయారు. చిరంజీవిని మరింత అందంగా చూపించడంతో పాటు ప్రతి సన్నివేశాన్ని కూడా అద్భుతంగా కలర్ఫుల్గా చూపించారు. దాంతో ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరోల పాత సినిమాలను అంతే క్వాలిటీతో రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇంద్రా స్థాయి క్వాలిటీతో త్వరలో నాగార్జున, శివ రాబోతుందని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం శివ సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో పిక్చర్స్ క్వాలిటీ విషయంలో విమర్శలు వచ్చాయి. అందుకే మరోసారి శివను తీసుకుని వచ్చేందుకు రెడీ చేస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు. ఆ సందర్భంగా నేడు శివను రీ రిలీజ్ చేయాలని భావించారు. కానీ 4K రెజల్యూషన్ కి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అంతర్జాతీయ స్థాయి సంస్థలో ప్రస్తుతం సినిమాకు వర్క్ చేస్తున్నట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. శివ సినిమాకి రీ రిలీజ్ కి రెడీ అవ్వకపోవడంతో ఆ స్థానంలో మాస్ను రీ రిలీజ్ చేశారు. మాస్ను నేడు థియేటర్లో స్ట్రీమింగ్ చేశారు. మాస్తో పాటు శివ రీ రిలీజ్ థియేట్రికల్ ట్రైలర్ను జత చేశారు. శివ పిక్చర్స్ క్వాలిటీ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఉన్న ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి సమయం సందర్భం చూసి శివ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నెమ్మదిగానే వర్క్ పూర్తి చేసి క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అద్భుతమైన అవుట్పుట్ను అక్కినేని ఫ్యాన్స్కి ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4 దశాబ్దాలు అవ్వబోతున్న శివ క్రేజ్ మాత్రం తగ్గలేదు అంటే వర్మ ఏ స్థాయిలో సినిమాను రూపొందించాడో అర్థం చేసుకోవచ్చు.